జీహెచ్ఎంసీ విస్తరణకు బీజేపీ వ్యతిరేకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. గ్రామాల్లో రైతుల భూములు కన్వర్ట్ అవడం లేదని మండిపడ్డారు. రోడ్లు, డ్రైనేజీల సిస్టమ్ సరిగా లేదని గతంలో తాము అభ్యంతరాలు తెలిపామన్నారు. ఏ ప్రాతిపదికన 300 డివిజన్లు పెట్టారని ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీకి లాభం కొరకే విలీనం చేశారనే అనుమానం తమకుందన్నారు. జీహెచ్ఎంసీని 3 భాగాలుగా చేసి ఒకదానిని మజ్లిస్ పార్టీకి దారాదత్తం చేసే కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అభిప్రాయాలు తీసుకోకుండా ప్రజల నుంచి పబ్లిక్ హియరింగ్ లేకుండా మీరు ఈ విస్తరణ అదేవిధంగా 300 వార్డ్స్ డివిజన్స్ పెట్టారే, అది ఏ ప్రాతిపదికన పెట్టారు? 2011 సెన్సస్ తీసుకున్నారా? ఏ రిపోర్ట్ మీ దగ్గర ఉన్నది? ఆ రిపోర్ట్ మీరు కనీసం పబ్లిక్ చేసే ముందు పబ్లిక్ పెడితే దాంట్లో కొంత ఆబ్జెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీరు వారం రోజులు ఆబ్జెక్షన్ ఇచ్చారు. మనం మీ రిపోర్ట్ చూడండి, ఎట్లా ఇస్తారు ఆబ్జెక్షన్స్? కాబట్టి ఈరోజు ఈ 300 వార్డులు కూడా మీరు పెంచి ఇటు మజ్లీసు దాదాపు 70 వార్డులలో గెలవాలి, కొత్త ఒక ఏరియాస్ వచ్చినాయి కూడా దాంట్లో కూడా 10-15 గెలవాలి అనేటువంటి వెసులుబాటు చేయడానికి, మజ్లీస్కి మాత్రమే లాభం చేయడానికి ఈరోజు ఈ యొక్క స్టెప్ తీసుకున్నారని స్పష్టంగా కనబడతా ఉంది. ఆల్ పార్టీ మీటింగ్